మనకు నెక్ చుట్టూ 1 ఇంచ్ గ్యాప్ వచ్చేలాగా టేప్ తోటి ఈ విధంగా కొలుచుకుని నీట్గా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత పైపింగ్ అయితే వేసేసుకుంటున్నాను. నేను నెక్కి బ్లౌజ్ కలరే తీసుకున్నాను అన్నమాట పైపింగ్ కోసము. అంటే మీకు ఈ విధంగా ఎందుకు చెప్తున్నానంటే నేను ప్యాచ్ వర్క్కి ఎటువంటి కలర్స్ వాడుతున్నానని మీకు చెప్తున్నానండి. అంటే చీర క్లాత్లో వాడతాను, అలాగే అంచుని పెట్టి కలర్స్ వాడచ్చు. మనం కొన్ని వాటికి బ్లౌజ్ పీస్ కలర్ కూడా ఉపయోగించవచ్చు అన్నమాట. నేను పైపింగ్ కోసం అయితే బ్లౌజ్ కలర్ ఉపయోగించాను, ఒకసారి చూడొచ్చు. ఈ విధంగా నీట్గా పైపింగ్ వేసేసుకున్నాక సారీ కలర్ గ్రీన్ కలర్ అండి. గ్రీన్ కలర్ పీస్ని నేను 2.5 ఇంచెస్ వెడల్పు 2.5 ఇంచెస్ పొడవుతోటి తీసుకున్నాను. అలాగే బ్లౌజ్ పీస్ కలర్ 2 ఇంచెస్ వెడల్పు 2 ఇంచెస్ పొడవుతోటి తీసుకుని ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా మడత పెట్టేసి ఈ విధంగా ట్రయాంగిల్స్ని అయితే మనము రెడీ చేసుకోవాలి. నేను కలర్స్ కూడా ఎందుకు చెప్తున్నాను అంటే ప్యాచ్ వర్క్ అంటే ఎన్నో కలర్స్ కావాలేమో, ఏ కలర్స్ యూజ్ చేయాలని కొత్త టైలర్స్కి డౌట్గా ఉంటుంది కదా. నేను బ్లౌజ్ పీస్లోయి అలాగే చీరలోయి వాడుతున్నానని చెప్తున్నాను. గోల్డ్ కలర్ ఉపయోగించాను కదండి, అది వచ్చేసి మనకి అంచు కలర్ అన్నమాట. ఈ విధంగా ఈ పీసులను అయితే రెడీ చేసుకుని పెట్టుకోవాలి. మనం ఆల్రెడీ పైపింగ్ వేసేసుకున్నాం కదా, ఇటువైపు మనం ఈ గోల్డ్ క్లాత్ కింద ఈ ట్రయాంగిల్స్ని అయితే పెట్టుకుని నేను వీడియోలో చూపించినట్టుగా జాయింట్ చేసుకోవాలి. అలాగే ఈ ట్రయాంగిల్స్ని ఒక దాని మీద ఒకటి కొద్దిగా దగ్గరికల్లా పెట్టుకుని జాయింట్ చేసుకుంటే లుక్ బాగుంటుందండి. అలాగే మీకు ఈ ట్రయాంగిల్స్ నెక్కకి ఎన్ని పడ్డాయని కూడా డౌట్ ఉండొచ్చు కదా. ఇవి వచ్చేసి నాకు 16 పడ్డాయండి నెక్క మొత్తం కలిపి. ఫ్రంట్ నెక్కకి అయితే నేను పెట్టట్లేదు, ఓన్లీ బ్యాక్ నెక్కకి మొత్తం 16 పీసులు అయితే పడ్డాయి. మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను.